దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు మహిమ కలుగును గాక. వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనకారుడు రచించినటువంటి కీర్తన 65వ సంకీర్తనలో నుంచి 11వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అవన్నీ సంతోషధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నది. చాలు. చదువుబడిన లేఖన భాగాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. రిమెంబరింగ్ గాడ్స్ గ్రేస్ అంటే దేవుని యొక్క కృపను మనము జ్ఞాపకం చేసుకున్నతో గతాన్ని జ్ఞాపకంలో మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయాన్ని బట్టే మనకు దయగా ఒక కిరీటముగా ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. చాలామంది మనం గమనించినట్లయితే మన జ్ఞానము, మన డబ్బు, మన సంపదం కాదు, కానీ దేవుని యొక్క అనుగ్రహమును బట్టే ఈరోజు మరొక నూతన సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోతున్నాం. కాబట్టి దేవుని కృప లేకపోతే మనము మరొక సంవత్సరంలో అడుగు పెట్టడం అనేటువంటిది ఒకటి కాపుదలనిచ్చే కృప అనండి. దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన కృప ఎలా ఉందంటే కాపాడుతూ వస్తున్నాడు. కాను రాకుండానే ఆయన అంత సమస్తాన్ని నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు, నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు. రెండవది, నీకు కావలసిన అన్ని సమకూరుస్తూ వస్తున్నాడు. ఆయన కృప ఉంది కాబట్టి అన్ని సమకూరుతాయి, అన్నీ కూడా సరఫరా చేయబడుతూ ఉన్నాయి. ఆయన కృప ఉంది కాబట్టి ఆయన కొన్ని సందర్భాలు నువ్వు దుఃఖపడిన వేళలో, బాధపడేటువంటి వేళలో, కృంగిపోయిన వేళలో ఆయన నిన్ను ఓదారుస్తూ ఉన్నాడు. ఆయన కృప నీ మీద నిలిచి ఉంది కాబట్టి నిన్ను క్షమిస్తూ ఉన్నాడు. నిన్ను ఏం చేస్తున్నాడంటే నీ పొరపాట్లు మన్నిస్తూ నీ పాపములన్నీ ఆయన భరించి ఆయన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా చేస్తున్నాడు. ప్రతి ఆదివారము బలలో చేయివేయటం ద్వారాగా నువ్వు నూతనపరచబడుతున్నావు, పరిశుద్ధుడిగా మార్చబడుతున్నావు. ఇదిగో ఆయన కృప ఏందంటే తెలుసా, నీకు నూతన నిర్ణయాలు. అందరు చెప్పండి. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు, వెళ్ళవలసిన మార్గాలు, దేవుని యొక్క కృప నీకు వెలుగుగా ఉండి సరి అయిన ఆలోచనలు, అందరు చెప్పండి, సరి అయిన తలంపులు ఇచ్చి నిన్ను సరి అయిన మార్గంలోనికి, గమ్యానికి చేరుస్తాయి. హల్లెలూయా. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా దేవుని కృప అనండి. ఈ సంవత్సరం అంతా దేవుని కృప ఎట్లా ఉందంటే, ఈ కృప వల్ల మనకు ఈ సంవత్సరం అంతా నెట్టుకొని రాగలిగాం. దేవుని కృప లేకపోతే ఈ సంవత్సరం ముందుకు సాగదు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తాల్లో 5 విషయాల దాకా మనకు జరుగుతూ ఉన్నాయి. కొన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని మాటలు, ముఖ్యమైన మాటలు అయితే చెప్తా ఉన్నాను. ఒకటి కాపుదల అనడం, రెండవది సమకూర్పు అనండి, మూడవది ఓదార్పు, నాలుగవది ఏందంటే క్షమాపణ, ఐదవది నడిపింపు. ఈ 5 విషయాల్లో, కృపలో ఈ 5 విషయాలు ఉన్నాయి. దేవుని కృప నీ మీద, అందరి మీద ఉంది కాబట్టి మనం కాయబడ్డాం. ఆయన మనల్ని కాస్తున్నాడు. ఆయన కాచేటువంటి దేవుడు, ఆయన నిన్ను నడిపించేటువంటి దేవుడు, నీకు సహాయం చేసేటువంటి దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ రోజంతా, ఈ సంవత్సరం అంతా నువ్వు రాగలిగావంటే ఆయన అనుగ్రహం వల్లనే ఈ సంవత్సరం అంతా నీకు గడిచిపోయింది. మరలా ఆయన కృప ఏం చేస్తుందంటే మరొక సంవత్సరం ఇస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతుంది ఉన్నాయి కొరకు. చూడండి, సంవత్సరం గాడ్స్ గ్రేస్ అంటారు. గాడ్స్ గ్రేస్ అంటే తెలుసా, దేవుని కృప అనండి. సంవత్సరం అంతా కూడా ఆయన
నూతన సంవత్సరంలో గాడ్ ప్రామిస్ అంటే దేవుని ఈ 12 నెలలు మొత్తం చూస్తే దేవుని కృప అనండి. ఇదిగో రాబోయేటువంటి నూతన సంవత్సరాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానం అనండి. దేవుని కృప అనండి. వెనకేముందమ్మా? దేవుని కృప ఉంది. చెప్పండి, వెనకేముంది చెప్పండి. దేవుని కృప ఉంది. ముందేముంది? వాగ్దానం. దేవుడు నీకు వాగ్దానం చేయబోతా ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నేను నీకు వాగ్దానం చేస్తా ఉన్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సంవత్సరాలు నెలలు మారినా ఆయన మారినటువంటి దేవుడు. ఈరోజు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. భూమి ఆకాశాలు గతిస్తాయేమో కానీ నా మాట మాత్రం గతించదు. ఆ రోజు అబ్రహాం దేవుని నమ్మాడు. అబ్రహాం, నేను నీకు మేలు చేస్తానన్నాడు. అబ్రహాం, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. నమ్మాడు. అద్భుత రీతిలో రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినాయి కానీ ఇక జరగదేమో అని అనుకున్నారు. దేవుని కృప, దేవుని మేలు జరగదేమో అని అనుకున్నారు. కానీ అద్భుత రీతిలో ఒక రోజున దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మాట్లాడతాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ప్రార్థనా పూర్వకంగా దేవుడు నీ జీవితంలో ఒక వాగ్దానాన్ని తీసుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో కూడా నీతో మాట ఇచ్చిన దేవుడు ఆయన నెరవేర్చకుండా పోడు అనండి. నీవు దేవుని పట్ల విశ్వసనీయత కలిగిన వాడుగా ఉండాలి. నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి.